డిస్టిక్ ఆటోలు నడపకూడదని సిటీ ఆటో వాళ్ళు వెళ్ళి కేసేసారు. డిస్టిక్ ఆటోని ఆపేయాలని అందరూ రోడ్ల మీద అయితే ఎక్కారు, సిటీ ఆటోలు అనమాట. నాకు అర్థం కాక అడుగుతాను, గ్యాస్ రేట్ పెరిగిపోయింది, ఓలా ర్యాపిడో వాడు పైసలు ఇస్తలేడు, పెంచుతలేడు, దాని మీద మాట్లాడతలేదు. కానీ డిస్టిక్ ఆటో అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ డిస్టిక్ ఆటో ఏమైనా ఇప్పటికే కొత్తగా నడుస్తుందా? ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడ వెళ్తారు వాళ్ళు చెప్పండి? డిస్టిక్ ఆటో వెళ్ళిపోవాలంటే ఎక్కడికైనా వెళ్తారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే నడుపుతున్నారు. ఇక్కడ కొంతగానం ఉంటే డిస్టిక్ ఆటోలు అమ్ముతున్నారు కదా హైదరాబాద్లో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డిస్టిక్ ఆటో ఎందుకు అమ్ముతున్నారు, అమ్మకూడదు కదా అని చెప్పండి. పైసలు లేక తీసుకుంటున్నారు డిస్టిక్ ఆటో. మనం కొట్టుకుంటే ఏం వస్తుందండి చెప్పండి? అసలు గ్యాస్ రేట్ పెరిగిందని ఒక్కడైనా మాట్లాడుతుండా? 50 రూపాయలు ఎక్స్ట్రా కూడా తీసుకుంటున్నారు ఫుల్ ట్యాంక్ని, దాని మీద ఏమైనా మాట్లాడుతున్నారా? ర్యాపిడో వాడు ఇంత పెరిగిపోయినా కూడా పైసలు పెంచుతున్నాడు, దాని మీద ఏమైనా మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడుతున్నారు? కానీ డిస్టిక్ ఆటో ఏం చేస్తుంది డిస్టిక్ ఆటో? మీరు నడుపుతున్నారు కదా, మీరు పడుతున్నారు కదా రోడ్ల మీద. మీ దగ్గర నుంచి ఏమైనా లాక్కుంటున్నారా డిస్టిక్ ఆటోలు? అరే ఇవన్నీ కాని పని. డిస్టిక్ ఆటో వాళ్ళు వెళ్ళరు, అది వెళ్ళే పరిస్థితే లేదు. మీరు ఎంత చేసినా కూడా డిస్టిక్ ఆటో వెళ్ళే పరిస్థితే లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. అంతే, వాళ్ళకు ఒక న్యాయం, మీతో ఒక న్యాయం జరగదు. అది అర్థం చేసుకోండి.